హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. రైతన్నలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ అలర్ట్ని అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో చూడబోతున్నాం. పీఎం కిసాన్కి సంబంధించి 22వ విడత డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది. ప్రధాని శ్రీ మోదీ గారైతే ఈరోజు మనకి 5 గంటలకి సాయంత్రం టైంలో ఈ యొక్క డబ్బులనైతే రిలీజ్ చేయడం జరిగింది. వారు రిలీజ్ చేసిన వెంటనే రైతుల ఖాతాలలో జమ కావడం, ఈ విధమైనటువంటి మెసేజ్ కూడా మనకి జమ అయినట్టుగా చూపెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ విధంగా నేను తమ్నైల్లో చూపించిన విధంగా మీకెవరికైనా ఈ క్రెడిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చిందా? వస్తే ఎస్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ రానట్టయితే నో అని చెప్పేసి కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు మెసేజ్ రానప్పటికీ కూడా మీ అకౌంట్లో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీ అకౌంట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి మీ యొక్క స్టేటస్, మీ బెనిఫిషరీకి సంబంధించినటువంటి స్టేటస్ని కూడా ఈ వీడియోలో ఎలా చూసుకోవాలో నేనైతే చెప్పడం జరుగుతుంది. అక్కడ మీకు ఇన్ని విడతలుగా ఏ అకౌంట్లో ఏ విడత డబ్బులు పడ్డాయి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. మన వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. నాకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు నుండి అయితే ఒక మెసేజ్ రావడం జరిగింది. 5 గంటల 5 నిమిషాలకి ఈవినింగ్ సమయంలో ఈ మెసేజ్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే యువర్ అకౌంట్ నెంబర్, ఇక్కడ నెంబర్కి క్రెడిటెడ్ విత్ RS 2000 ఆన్ 13/3/2026 పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్ అయితే నాకు క్రెడిట్ అయినట్టుగా ఈ మెసేజ్లో చూపెట్టడం అయితే జరుగుతుంది. అవైలబుల్ బ్యాలెన్స్ కూడా చూడొచ్చు, 3066 రూపాయలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ IPPB ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి అర్థము. ఇక్కడ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులైతే ఈ పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఎవరెవరికైతే ఉంటాయో వారికి తక్షణమే, అంటే ఆన్ ది స్పాట్లో క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. మిగతా బ్యాంక్ వాళ్ళకి కొంచెం లేట్ ప్రాసెస్లో మీకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీ ఖాతాకి సంబంధించినటువంటి స్టేటస్ని ఏ విధంగా చూడాలో కూడా చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ సెర్చ్ బార్లో మీరు పిఎం కిసాన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి వస్తుంది. దీనిపైన మీరు వన్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కాస్త కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, నో యువర్ స్టేటస్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన వన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ పిఎం కిసాన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీకైతే ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి ఇచ్చి ఉంటారు. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఆ నెక్స్ట్ గెట్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఖాతా వివరాలు పూర్తిగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు ఏ రోజు నుండి డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి, ఏ విడత ఏ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది, 22వ విడత మీకు క్రెడిట్ అయిందా లేదా, అయితే ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది అనేటటువంటి పూర్తి వివరాలు కూడా మీకైతే అక్కడ ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా పిఎం కిసాన్ స్టేటస్ చూసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.